ఆధార స్థానం ఎక్కడ? నువ్వు కూర్చునే సీటింగ్, అవునా? మూలాధారం కింద 7 లోకాలు, అతల వితల కుతల పాతాళ, అవి అవి 7 పేర్లు, అవి కిందవి. అరికాలి దాకా ఉన్నాయి. ఈ పైవి అదేంటి భూర్భువస్వః, ఇవి పై. అర్థమైందా ఇప్పుడు? సో అవి పాతాళం అంటే బాహ్యానికి చెబుతారు, అంతరానికి చెబుతారు. ఏ విషయమైనా ఆత్మజ్ఞానం తెలుసుకోవాలంటే ఏది విన్నా, ఏ శాస్త్రమైనా, నువ్వు ఉపనిషత్తు కానీ వేదాలు కూడా, ఈవెన్ వేదాలు కర్మ సిద్ధాంతం బోధించే వేదాలైనా సరే చివరికి శరీరం మీదకే తీసుకురావాలి. ఎందుకంటే బ్రహ్మసూత్రాలని ఒక మాట అంటారు, శారీరక సూత్రాలు అంటారు. అంటే ఈ శరీరాన్ని మించినటువంటి ధర్మ సూక్ష్మం నీకు ఎక్కడ దొరకదు. సో ఆత్మజ్ఞానం తెలుసుకోవాలంటే ఏంటి? ప్రతిదీ భగవంతుడు ఈ ఆత్మ అంటే నేను మళ్ళీ 3 రకాలుగా మనం చెప్పుకోవాలి. ఆత్మ అంటే ఈ శరీరాన్ని ఆత్మ అంటారు. నీ మనసుతో కూడినటువంటి చైతన్యాన్ని ఆత్మే అంటారు. ఆ చైతన్యాన్ని చూస్తున్నటువంటి సాక్షి స్వరూపం అంటే నీ మనసు. నువ్వు అంటూ ఇవాళ నా మనసు బాగాలేదండి, ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ అంటామా లేదా? అంటే మనసు బాగా లేదు అని చెప్పేది ఇంకోటి లోపల ఉన్నదని ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి. సో ఆత్మ ఈ 3 రకాలుగా భాషిస్తూ ఉంటుంది. అంటే ఈ 3 రకాలుగా ప్రకటితం అవుతూ ఉంటుంది. సో ఆత్మజ్ఞానం తెలుసుకోవడం అంటే ఆ సాక్షి సంభూతుడి దగ్గర, అంటే ప్రతిదీ కూడా నీ యొక్క అదేంటి అవేర్నెస్ని తెలుగులో ఏమంటారు? నీ యొక్క కాదు, ఎరుకలో జరుగుతున్నదని తెలుసుకోవటం. అంటే ఆ ఎరుకలో గనక, అంటే ఎవ్రీథింగ్ ఎరుక అంటే జరిగేదంతా కూడా నువ్వు దానిని వీక్షిస్తున్నావు, దర్శిస్తున్నావు, స్పర్శిస్తున్నావు అని ఒక ఎరుక అంటే ఇంకా మరి దాన్ని ఏమంటారు? కాన్షియన్స్ అంటారు. సింపుల్ కాన్షియన్స్ అంటే పరిమితమైన కాన్షియన్స్ కాకుండా అపరిమితమైన కాన్షియన్స్లో నువ్వు కూడా ఒక భాగానివే. ఆ కాన్షియన్సే ఇన్ని రకాలుగా రూపాంతరం చెందుతుంది. ఇప్పుడు చూడండి, మీరు బంగారంని ఫస్ట్ ముద్దలాగా ఉంటే దాన్ని రకరకాలుగా మార్చచ్చు. ఇప్పుడు గొలుసులాగా ఉన్నదాన్ని మళ్ళీ ముద్ద చేసి వేరేలాగా మారుస్తావు. గొలుసులాగా ఉన్నదాన్ని మళ్ళీ దాన్నే వేరేగా మార్చలేం కదా. సో అలాగే నిరాకారంగా ఉన్నటువంటి పరమాత్మ ఉన్నాడు కాబట్టి ఈ ఆకార స్వరూపులుగా మీరు ఇంతమంది శోభిల్లుతున్నారు. బంగారం ముద్దని నువ్వు కమ్మలు చేయొచ్చు, దిద్దులు చేయొచ్చు, వడ్డాణం ఫస్ట్ దాన్ని కరిగిచ్చేస్తావు కదా. నువ్వు ఇప్పుడు నేను నెక్లెస్ ఇచ్చాను, ఈ నెక్లెస్ని వడ్డాణం చేయమన్నాను అనుకో, నువ్వేం చేస్తావు? ఫస్ట్ దాన్ని నెక్లెస్ రూపం లేకుండా చేసి తర్వాత వడ్డాణం రూపానికి తీసుకొస్తావు. సో అట్లాగే ఆత్మ నిరాకారం. ఇప్పుడు మనం ఇందులో చదువుకున్నటువంటి 108 మంత్రాల రూపంలో ఉన్నది. సో దానిని సాకార రూపంగా ఇప్పుడు మనమంతా సాకారంగా ఉన్నాం. అంటే కొన్నాళ్ళు అయిన తర్వాత మనం కూడా సాకారం వదిలేసి నిరాకారంగా మారిపోతాం. అయితే మళ్ళా ఆకారంగా రావాలి అంటే ఏంటి? కొంత దాచుకుని వెళ్ళామనుకో, సొమ్ము కొంత దాచుకున్నాం. సొమ్ము దాచుకోవడం అంటే ఏంటి? అక్కడ మళ్ళీ ఇంకా కాస్త అనుభవించాలనే ఆశ ఉందనుకో, అప్పుడు మళ్ళీ ఆకారానికి వస్తాం. అయితే దాంట్లో ఉన్న రిస్క్ ఏంటో పెద్దలు చెప్పారు. ఏంటి? మళ్ళీ అనుభవించాలి, నువ్వు మళ్ళీ రావాలి అని అనుకుంటే కనుక కొంత దాచుకున్నాం, ఓకే, పెట్టుబడి పెట్టుకున్నాం. ఏమిటా పెట్టుబడి? నేను మళ్ళీ మనిషిలాగా పుట్టి ఈ గొప్ప కార్యక్రమాలు చెయ్యాలి అని నేను ఒక ఎజెండా పెట్టుకున్నావు. ఆ ఎజెండా కోసమని, ఆ ఎజెండా సంపూర్ణం కావాలంటే దానికి తగినటువంటి దేశకాల పరిస్థితులు నీకు అనుగుణంగా మారినప్పుడు నువ్వు ఆ ఎజెండా చేయగలవు, లేకపోతే చేయలేవు. అది ఎన్ని సంవత్సరాలు పడుతుంది? నోబడీ కెన్ సే. అది ఎన్ని సంవత్సరాలు, లక్షల కోట్ల సంవత్సరాలు పడుతుందా, 100 సంవత్సరాలు అవుతావా, మళ్ళా వెంటనే వస్తావా, అది మనకి తెలియదు. అది మన చేతిలో లేని విషయం. ఎందుకంటే దేశకాలం, ఇప్పుడు నీ ఎజెండాకి ఆవిడ పవిత్ర మేడం ఎజెండాకి వేరే ఉంటుందా లేదా? మీకు ఒక ఎజెండా, అలాగే బాలకృష్ణ గారి, అలాగే ఖానాపూర్ కనకయ్య, కొమరయ్య, ఎవరి ఎజెండాలు వారివే. అయితే నీ ఎజెండా ఏంటి? నాకు ఇలా కావాలని అనుకుంటున్నావుగా, నువ్వు నీ పిల్లల్ని నువ్వు ఇలాగే తీర్చిదిద్దాలని అనుకుంటున్నావు కదా. సో మళ్ళా అదే దేశకాల పరిస్థితులు వచ్చేదాకా యూ హావ్ టు వెయిట్ ఇన్ ద క్యూ. అర్థమైందా? సో అందుకని జ్ఞానులు ఏమన్నారంటే, మళ్ళా అటువంటి పరిస్థితి నీకు రావాలంటే ఆల్మోస్ట్ నిల్ ఛాన్సెస్. కాబట్టి
ఇది ఇప్పుడు నీకు అన్నీ ఇచ్చేశాడు భగవంతుడు, మానవాకారం ఇచ్చేశాడు. దాన్ని మాధవుడిగా రూపాంతరం, మానవుడి నుంచి మాధవుడిగా రూపాంతరం చెందు, దట్స్ ఆల్. మళ్ళీ దాచుకోకు ఉన్నదంతా. ఇప్పుడు యజ్ఞం ఎందుకు చేస్తున్నామండి? యజ్ఞంలో అనేక ద్రవ్యాలు వేస్తున్నాం. ఒక్కొక్క ద్రవ్యానికి నెయ్యితో చేస్తే ఒక విధమైనటువంటి సస్యశ్యామలంగా ఇదంతా మారుతుంది. పువ్వులతో సుగంధభరితమైన ద్రవ్యాలతో చేస్తే ఇంకొక విధంగా ఈ ప్రకృతి అంతా మారుతుంది. అలాగే అదేంటి చెరువన్నం అన్న ఆహారంతో వేస్తే ఇంకొక రకమైన ఫలితం వస్తుంది. సో యజ్ఞాలు పురోడాశం అని ఇంకొక రకం యజ్ఞం ఉంటుంది. పురోడాశం అంటే ఇంకా అత్యంత పవిత్రమైనది. అది గోధుమ దీంతో చేస్తారు, అందులో అంత నెయ్యి వేసి చేస్తారు. సో దాంతో చేస్తే కేవలం ఒక సాత్వికమైన స్వభావం ఏర్పడుతుంది మనిషికి. సో ఆ విధంగా కూడా యజ్ఞం చేయొచ్చు. ఇలా రకరకాలుగా యజ్ఞం చేస్తే రకరకాల ఫలితాలు వస్తాయి అన్నమాట. అయితే ఏ ఫలితమైనా చివరికి అగ్నికి అర్పణ చేస్తే అది మొత్తం భస్మం కింద మారుతుందా లేదా? ఆ భస్మలేపనమే కదా మనం ధరిస్తున్నది. చివరికి అవ్వాల్సింది భస్మమే కదా. ఎవరిమైనా కానీ ఎన్ని రూపాలు వేసుకున్నా చివరికి భస్మంగా మారాల్సిందే. అదే యజ్ఞం చెప్తోంది. అందుకని నువ్వు దాచుకోవటానికి ఏమీ అట్టి పెట్టుకోకు, ఉన్నదంతా తీసుకో. రకరకాలుగా ప్రపంచం నుంచి ఈ తల్లిదండ్రులు, సంఘము, స్నేహితులు, చుట్టాలు, పక్కాలు వీళ్ళందరి దగ్గర నుంచి తీసుకోండి. చుట్టాలింటికి వెళ్తే వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అయినప్పుడు చీరో సారో పెడితేనే కదా మనకు సంతోషం, మర్యాద చేసినట్టు ఫీల్ అవుతాం కదా. లేకపోతే అన్నం కూడా సరిగా పెట్టలేదని అనుకుంటాం కదా. అంటే ఏంటి, అక్కడ అన్నం అన్నా సరిగా పెడతారనే ఎక్స్పెక్టేషన్ తోటే పెడుతున్నాం కదా మనం. అంటే వీఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ దేర్, అవునా కాదా? సో అక్కడ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నామంటే ఒక చోట గుర్తుపెట్టుకోండి, ఒక చోట నుంచి మనం ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్ట్ అంటే ఒక చోట నుంచి ఆశిస్తున్నామంటే ఇంకో చోట ఇవ్వాల్సిందే. ఇస్తేనే వస్తుందండి, లేకపోతే ఎలా వస్తుంది? హూ కెన్ క్రియేట్ కదా. సో సాక్షాత్తు భగవంతుడు కూడా నీవేమి ఇవ్వకపోతే నీకోసం ఏం క్రియేట్ చేయలేడు. సో కాబట్టి ఆ ఎక్స్పెక్టేషన్లు ఎక్స్పెక్టేషన్ ఎన్నాళ్ళు చేస్తావు? ఒక రోజుకి నిల్ బ్యాలెన్స్ కమ్మని ఆధ్యాత్మిక మార్గం చెబుతున్నది. అదే ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం దగ్గరికి వెళ్ళేటప్పటికంటే నువ్వు నీ లోపల ఉన్నటువంటి సాక్షి మాత్రంగా ఉన్నటువంటి పరమాత్మలోకి మెల్లగా నీ జీవాత్మని తీసుకెళ్ళి లయము చెయ్యి. ఒకేసారి చేయమంటల్లా, అంచెలంచెలుగా చెయ్యి. ఫస్ట్ గృహస్థాశ్రమం, ఫస్ట్ వాళ్ళలాగా బ్రహ్మచారిలాగా ఉండి, బ్రహ్మచారికి అన్ని అర్హతలు ఉన్నాయి, వాళ్ళకి అన్నీ పెట్టాలి, చక్కగా పెట్టాలి, చెయ్యాలి, వాళ్ళు కోరిందల్లా చూసుకోవాలి, చదువులు చెప్పించాలి, ఖర్చులు చేయాలి, వాళ్ళ మీద పెట్టుబడి పెట్టాలి. ఇప్పుడు గవర్నమెంట్ కూడా పిల్లల మీద ఎన్ని రకాల పెట్టుబడులు పెడుతోంది గవర్నమెంట్ పిల్లలకి. సో అలాగే తల్లిదండ్రులు పిల్లల మీద అనేక రకాలుగా వాళ్ళకి కావాల్సినవి సమకూరుస్తారు. దే హ్యావ్ ఎవ్రీ రైట్. ఆ తర్వాత ఏం చేయాలి? మెల్లగా వాళ్ళకి యవ్వనం అయిన తర్వాత గృహస్థాశ్రమానికి వస్తారు. గృహస్థాశ్రమం అప్పుడు కూడా తీసుకోండి, సంఘం నుంచి, సొసైటీ నుంచి జీతాల రూపేణ రకరకాలుగా మనం ఆదాయం తీసుకుంటాం. ఇకపోతే మీ బోటి వాళ్ళు కాస్త శారదమ్మ, మీ బోటి వాళ్ళు కొమరయ్య ఈ ఏజ్కి వచ్చిన వాళ్ళు మెల్లమెల్లగా కొద్దిగా ఇస్తూ రావాలి. ఇంకొక మా స్టేజ్కి వచ్చిన వాళ్ళు పూర్తిగా ఇచ్చిపడేయాలి. అది సీక్వెన్స్ మన వాళ్ళు చెప్పింది. ఇచ్చింది వచ్చింది ఇచ్చేసేయి, ఉంచుకోకు. సో అది మన యొక్క ఆ భారతదేశం యొక్క గొప్పతనం ఆ విధంగా ఉంది. అంటే అప్పు ఉంచుకోవద్దు, అప్పు ఎక్కువ కాలం నిలవ పెట్టుకోవద్దు. ఈ శరీరంతో సహా అంతా అప్పు కాబట్టి ఈ శరీరాన్ని కూడా పంచీకరణ చేసి వాయు భాగాన్ని వాయువుకి, అగ్ని భాగానికి అగ్నికి, జలం భాగానికి జలానికి, భూమి భాగానికి భూమికి, ఆకాశ భాగానికి ఆకాశానికి అన్నిటికీ ఇచ్చి రిక్త హస్తాలతో వెళ్ళు. అప్పుడు నువ్వు బరువు లేకుండా పరమాత్మ దగ్గర నిశ్చింతగా మనగలుగుతావు. దేహాన్ని ఎంత లైట్ చేసుకుంటే అంత మంచిది, ఎంత బరువు లేకుండా చేస్తే అంత మంచిది. సో ఇప్పటికి అది ఫస్ట్ది.